అప్పు లెగు అప్పు. ఏమైంది? మోహం డల్గా ఉంది. ఏదైనా ప్రాబ్లమా ఏంటి? ఏమి లేదు అప్పు, అమ్మ నాన్న చెల్లెలు గుర్తొచ్చారు. ఫుడ్ రెడీ చేసి పెట్టేశాను, చక్కగా మంచమ్మలాగా కూర్చొని తినేయాలి. సరే నేను వెళ్ళరానా? బాయ్. హలో. హలో అప్పు, నీకేమైంది? నువ్వు ఉన్నావా లేదా? నువ్వు ఫోన్ చేయట్లేదు, మెసేజ్ చేసినా రిప్లై పెట్టడం లేదు. హనీమూన్ ఇంకా పూర్తవ్వలేదా? నీతోనే మాట్లాడుతున్నాను. నీ మాటలు వినాలంటే నేను క్యూలో నిలబడాలనుకుంటాను. ఇలా చూడు, నేను మాట్లాడే మూడ్లో లేను. నువ్వు తర్వాత కాల్ చేయి. అర్థమైంది. ఆయన పక్కనే ఉన్నారా? ఓ ఛే. నా ఒళ్ళు ఎప్పుడూ వేడిగానే ఉంటుంది. వేసవి కాలంలో ఎడారిలో చిక్కుకున్న ఒక గాడిదలాగా ఎప్పుడూ వేడి, నాలికంతా ఎండిపోయినట్లుగా, చూసే ప్రతి దాంట్లో రంగులు లేనట్లుగా. దివ్యానే కదా నువ్వు? అవును. నా పేరు మాధవన్. ఓ లాల్కు నేను మామయ్య వరుస అవుతాను. అలాగా. సారీ అండి, ఇక్కడ గాలి వేస్తే గంటలు కొట్టుకుంటాయి. ఆ శబ్దం విని అదే అనుకున్నాను. ఈ ఇల్లు బాగుంది. ఇది సొంత ఇల్లే కదా? లేదు, దీని ఓనర్ బయట ఉన్నారు.
లాలు ఫ్రెండే రెడీ చేసి ఇచ్చారు. బాగుంది బాగుంది. అంకుల్ లోపలికి రండి, లోపలికి కూర్చుని మాట్లాడుకుందాం. రండి అంకుల్ కూర్చోండి. మీకు తాగడానికి టీయో కాఫీ? లేదు ఏం వద్దమ్మా, తాగడానికి ఒక గ్లాస్ నీళ్లు మాత్రం చాలు. మీరు పెళ్ళికి వచ్చారా? నాకు చూసినట్టు గుర్తే లేదు. లేదమ్మా, నీ పెళ్ళికి రాలేకపోయాను. అప్పుడు నేను బయట ఊర్లో ఉన్నాను. ఓ ఆ, లాలు పనికి వెళ్ళాడా ఏంటి? అవును అంకుల్, కావాలంటే ఫోన్ చేస్తాను. లేదు లేదు, రాని రాని, ఏం కంగారు లేదు. వాడు ఇప్పుడు కూడా ఆ రెసార్ట్లో మేనేజర్గానే కదా ఉన్నాడు. అవును అంకుల్. నేను నీ దగ్గర కొన్ని విషయాలు చెప్పాల్సి ఉందమ్మా. నేను ఇప్పుడు కాల్ చేసినా కూడా వాడు నా కాల్ అటెండ్ చేయట్లేదు. ఒకవేళ అటెండ్ చేసినా కూడా ఏదో ఒకటి చెప్పి నా కాల్ కట్ చేస్తున్నాడు. వాడు నా దగ్గర కాస్త డబ్బులు అప్పు తీసుకున్నాడు. రూపాయి 2 రూపాయలు కాదు, 80 లక్షల రూపాయలు. ఆ డబ్బులు వాడికి ఇచ్చి నేను బాగా ఇరుక్కున్నానమ్మా. వాడి వల్ల నాకు పెద్ద సమస్య అయిపోయిందమ్మా. వాడి మీద ఎలాంటి తప్పు లేదో నాకు బాగా తెలుసు. వాడు ఇంతకుముందు ఒక ఐటీ ఫీల్డ్లో ఉండేవాడు కదా. వీడి ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక అమెరికన్ ఐటీ కంపెనీ ఫ్రాంచైజ్ ఇక్కడ ప్రారంభించాలని వాళ్ళ ఐడియా. కంపెనీ వాడు పెట్టిన ఒకే ఒక డిమాండ్ ఏంటంటే ఎయిర్పోర్ట్ పక్కన ఒక 5,000 స్క్వేర్ ఫీట్లో సొంతంగా ఒక బిల్డింగ్ ఉండాలనేది. అందుకనే వాడికి సహాయం చేశాను. నాకు ఒక షేర్ ఆఫర్ చేశారు వాళ్ళు. ఈ ముగ్గురు వెధవులు కలిసి వాళ్ళ షేర్ని 4వ వాడి దగ్గర ఇచ్చేశారు. వాడొక పెద్ద ఫ్రాడు. డబ్బులు తీసుకుని వాడు పారిపోయాడు. ఇప్పుడు ఈ ముగ్గురు రోడ్డు మీదకి వచ్చేశారు. నీ బంగారం అంతా నీ దగ్గర ఉందా, లేదా దాన్ని కూడా అమ్మేశాడా వాడు? అదంతా నా దగ్గర ఉంది. అయితే మంచిదే. తెలుసు కదా, ఎటువంటి బాధ్యత లేనివాడు వాడు. ఎందుకు ఇంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, కానీ తనను కూడా సరిగ్గా చూసుకోలేకపోతున్నాడు. నిజం చెప్పాలంటే వాడిని చూసిన నరికి పాడద్దామని ఇక్కడికి వచ్చాను. కానీ నీలాంటి ఒక అమ్మాయిని చూశాక ఆ విషయాన్నే మర్చిపోయాను. అంకుల్ ప్లీజ్ ఏం చెయ్యొద్దు. నాకు ఇదంతా తెలీదు. నా దగ్గర 50 తులాల బంగారం ఉంది, అది నేను ఇస్తాను. అదిస్తే కూడా ఒక 10-15 లక్షలే కదమ్మా వస్తుంది. మిగతాకి నేనెక్కడికి వెళ్ళేది? ఇది ఇవ్వడానికే మా ఇంట్లో వాళ్ళు చాలా కష్టపడ్డారు. నాకు ఒక చెల్లి కూడా ఉంది. నాకు ఏం చేయాలో తెలియట్లేదు అంకుల్. వీడి కోసం నీ దగ్గర ఉన్న బంగారం అంతా అమ్మేశావు అనుకో. రేపటి రోజున నీకంటూ ఒక అవసరం వస్తే ఏం చేస్తావు నువ్వు? ఇప్పటికైతే దాని గురించి నువ్వు ఆలోచించొద్దు. అయినా కొన్ని తలరా తలుచుకుంటేనే ఇలాంటి ఒక చేత కాని వాడి దగ్గర ఇరుక్కున్నావు కదమ్మా నువ్వు. నువ్వు భయపడొద్దు. డబ్బులు నేను వాడి దగ్గర తీసుకుంటాలే. నువ్వు వాడికి ఫోన్ చేసి మాధవన్ మామి వచ్చారని మాత్రం చెప్పు.